హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ చిట్టి వంటలు. ఈ వీడియో వచ్చేసి బోటీ ఫ్రై. చెప్పాను కదా, నిన్న సమ్మక్క సారక్క చేసుకొని ఉండే ఈవినింగ్ బోటీ ఫ్రై చేసుకున్నామని చెప్పి ఇది ఆ వీడియో. ఫస్ట్ అయితే ముక్కుడు తీసుకొని 2-3 పావుల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బోటీ ఫ్రై అయితే మా తమ్ముడు చేస్తున్నాడు. నిన్న వంటలన్నీ మా తమ్ముడు వాళ్ళే చేస్తుండే. మటన్ కర్రీ, మేక తలకాయ, కాళ్ళు కూర, బోటీ ఫ్రై కూడా వాడే చేస్తుండే. సో ఇలా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. మరీ మాడనివ్వకూడదు, కొంచెం షాలో ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాడు, ఎక్కువ వేసుకోలేదు. మీరు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. వాడైతే ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని ఉండే. కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకున్నాడు. బోటీ అయితే మార్నింగే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఉడకబెట్టుకొని ఉండే. ఆ ఉడకబెట్టుకున్న బోటీ ఇందులో ముక్కులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఈ ప్రాసెస్ అంతా పెద్ద మంట మీదనే చేస్తున్నాడు అనమాట. సో బోటీ వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాడు. ఎందుకంటే ఆల్రెడీ బోటీ ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని ఉండే కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేయలేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసాడు. వీడైతే ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేస్తున్నాడు. చిన్నగా పెడితే మళ్ళీ ఊరికే కలుపుతూ ఉండాలి, అడుగంటి పొద్దని చెప్పేసి పెద్దగా పెట్టి కలుపుతూనే ఉండే. పెద్దగా పెట్టినా కూడా మాడిద్ది, బట్ పెద్దగా పెడితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే ఉండే. ఇలా ఒక 5-4 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాడు. మావాడైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాడు. మీకు కారం ఎక్కువ వద్దు అని అంటే 2 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది. ఆల్రెడీ 3 పచ్చిమిర్చి వేసుకున్నాము, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఈ కారం అంతా బోటీ ఫ్రైకి పట్టేలాగా. ఇది ఎప్పుడైనా హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే బోటీ మొత్తం మంచిగా క్రిస్పీగా వస్తుంది, సాఫ్ట్ కాకుండా. అంటే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది, మరీ క్రిస్పీ అని కాదు. బట్ ఇలా పెద్దగా పెట్టుకొని చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది. చూడండి, కారం వేసుకొని మళ్ళీ మంచిగా మొత్తం కలుపుకున్నాడు అనమాట ఒకసారి. ఇలా కలుపుతూనే ఉండడం వల్ల కింద మాడదన్నమాట. ఇలా కొంచెం కలుపుకొని పక్కన పెట్టి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ధనియా పౌడర్ ఇంకా మీట్ మసాలా వేసాడు. మీకు మీట్ మసాలా అవసరం లేదంటే అది మీ ఆప్షనల్, అవసరం లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. మేమైతే టేస్ట్ కోసం వేసుకున్నాం అనమాట. ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఫ్లేమ్ చిన్న పెట్టలేదు, మొత్తం హై ఫ్లేమ్లోనే చేస్తూనే ఉండే. ఇలా మధ్య మధ్యలో ఊరికే కలుపుతూనే ఉండాలి. చూడండి, కొంచెం దగ్గర పడింది, మొత్తం మగ్గింది, బోటీ దగ్గరికి వచ్చేసింది. ఇలా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చాలామంది కరివేపాకు ఆయిల్లోనే వేస్తారు, బట్ కాదు. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు ఒక 5 to 8 మినిట్స్ ముందు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ బోటీ ఫ్రై రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్దుస్ చిట్టి వంటలు. అండ్ దీని తర్వాత మేక తలకాయ, కాళ్ళ కూర వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. And thank you for watching the whole video.